ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ధర్నాను తీవ్రంగా ఖండిస్తూ బీజేపీ నాయకుడు రమేష్ రామ్ ఆధ్వర్యంలో బుధవారం ఇందిరా పార్క్ చౌరస్తాలో రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ ప్రధానమంత్రి కార్యాలయం ఎదుట రాజకీయ నిరసన చేపట్టడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు. ఇక దేశ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యతనిస్తోందని ఆరోపించారు. ఇలాంటి రాజకీయాలను ప్రజలు ఎప్పటికీ సమర్థించరని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుండగా కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ వైఖరిని నిరసిస్తూ దిష్టిబొమ్మ దహనం చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలను చేశారు. जनता पार्टी भारतीय जनता पार्टी जय 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 माता भारत 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 माता जय 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 माता भारत 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 माता जय जय माता भारत माता जय जय की भारतीय जनता पार्टी मोदी गारी नायकत्व मोदी गारी तो चलगाटमा मोदी तो चलगाटमा భారతదేశ వ్యతిరేకులతో చేతులు కలిపి భారతదేశంలో అంతర్గతంగా యుద్ధము తీసుకురావాలి, ఒకరి మధ్య ఒకరి వ్యతిరేకత తీసుకురావాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ ఇలాంటి నాటకాలు చేస్తుండు. కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం వహిస్తున్న నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశం ప్రపంచంలోనే 3వ ఆర్థిక శక్తిగా ఎదగడానికి ముందుకెళ్తుంది. ఇలాంటి సమయంలో భారతదేశాన్ని, భారతదేశ ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ప్రపంచ దేశాల దృష్టిలో చిన్న చూపు చూపించాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ అనే టీం ప్రయత్నం చేస్తూ ఈ ఎవరైతే ఇండి టీం అని చెప్పి పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఒకటై, వాళ్ళందరికీ కూడా ప్రజల యొక్క మెప్పు లేకున్నా, ప్రజలు ప్రజాక్షేత్రంలో వాళ్ళని ఓడించినా వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యం బాగలేదు, భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదని చెప్పి ఒక చెడు ప్రచారంతో, గ్లోబల్ ప్రచారంతో మన భారతదేశాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారు. కానీ ఈరోజు మేము చెప్తున్నాం, భారతదేశంలో ఉన్న జెన్జీ అందరూ కూడా నరేంద్ర మోడీ వైపు ఉన్నారు. భారతదేశంలో ఉన్న జెన్జీ అందరూ కూడా భారతదేశం యొక్క గొప్పతనాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మొన్ననే చూస్తాం, యువకులందరూ కలిపి శాటిలైట్ను ఎగురవేస్తే ఇక్కడ జంతర్ మంతర్ దగ్గర పెయిడ్ ఆర్టిస్టులు అందరూ కూడా సంఘ విద్రోహ శక్తులు, దేశద్రోహులు పోలీసుల పైన, మిలిటరీల పైన లాఠీ చార్జీలు జంతర్ మంతర్ దగ్గర వాళ్ళ యొక్క ఉద్యమం గురించి మాట్లాడకుండా ఎంతసేపు రాముడు గురించి మాట్లాడుతుందంటే మీరు అర్థం చేసుకోవాలి, ఈ దేశం మీద వాళ్ళకి ఎంత కక్ష ఉందో. దేశ ద్రోహులంతా ఒక్క దగ్గరికి వచ్చినా ఏమీ జరగదు. రాబో రోజులలో కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశం ప్రపంచ దేశంలోనే అభివృద్ధి చెందుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాహుల్ గాంధీ నువ్వు ఇంకా 60 ఏళ్ళు వచ్చినా యువకుడవే, పెన్షన్ తీసుకున్నా యువకుడవే, సిగ్గు లేదా నీకు? ఎలక్షన్లో కాగానే
ప్రపంచం ఎక్కడికి వెళ్తావో తెలియదు. 2 నెలల తర్వాత ఎంజాయ్ చేసుకొని మళ్ళీ భారతదేశానికి వచ్చి నేను భారతదేశం కోసం కొట్లాడుతున్నాను చెప్తావు. ప్రజలు ఒక్కసారి గ్రహించాలి ఈ రాహుల్ గాంధీ యొక్క విషయాలను. కాబట్టి రాహుల్ గాంధీ కానీ ఇండి కూటమి కానీ ప్రజలు నమ్మే ప్రసక్తి లేదు. రాబో రోజుల్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటుందని చెప్పు. అలాగే తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతా కీ జై, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం, భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్.